ఎట్లా ఉంది క్యాంపెయిన్, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంగు ఆర్భాటం లేకుండా ప్రజల్ని మనిషిని కలిసే పని మీద మేమున్నాము, కలుస్తున్నాము. కలిసిన ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా విముఖత చూపిస్తలేరు. వాళ్ళంతా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహాన్ని వెలిపిస్తున్నారు. స్కీమ్ల గురించి కానీ వాటి గురించి ఏమైనా మీ దగ్గర చేస్తుండ్రు. చెప్పింది ఒకటి ఇస్తలేదు. వాళ్ళే, మేము అడిగే కంటే ముందు వాళ్ళే చెప్తున్నారు. ఒకటి ఇస్తలేరు, ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి గట్టెగడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగే ఇదే లేదు, మేము భయపడుతున్నారు మా దగ్గర రానికి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఈమె కొత్త క్యాండిడేట్ కొద్దిగా పరిచయం లేదు నియోజకవర్గంలో, మా క్యాండిడేట్ అందరికి పరిచయము, మేమే తెలుసుకున్నాం. రాహుల్ గాంధీ కూడా మొదలు నిలబడేటప్పుడు కొత్త క్యాండిడేటే కదా, రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ నిలబడేటప్పుడు కొత్తవాడే కదా. ఈ వాళ్ళకన్నా ఈమె భర్త వెంబడి 3 ఎన్నికలలో పనిచేసింది, ప్రజలతో పరిచయం ఉంది, ప్రజలకు సేవ చేసింది. కాబట్టి ఈమె క్యాండిడేచర్ ముందు మిగతా వాళ్ళు ఎలవెలబోవాల్సిందే. మెజారిటీ ఏ స్థాయిలో రావచ్చు? మంచి మెజారిటీ, కంఫర్టబుల్ మెజారిటీతో గెలుస్తాం పక్కా.